అయితే ఖండిస్తూ ఉండాలని మనం గమనించవచ్చు. ఇక అదేవిధంగా తెలంగాణ రైతాంగానికి తీపి కబురు. జూన్ 30 నుండి రైతు భరోసా చెల్లింపులు, 7 సన్న రకాల వరి వంగడాలను బోనస్ కొనసాగింపు, మదిర్లో భారీ రైతు సమ్మేళనం నిర్వహించాలని మంత్రివర్గ నిర్ణయం, ఎరువుల కేటాయింపులు, పంటల కొనుగోలుపై కేంద్రంపై ఒత్తిడి, హైదరాబాద్ మెట్రో విస్తరణకు అనుమతులు కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఖరీఫ్ సీజన్కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని మరి జూన్ 30న ఖమ్మం జిల్లా మదిర్లో నిర్వహించే భారీ రైతు సమ్మేళనం ద్వారా మరి అధికారికంగా ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లా మదిర్లో బహిరంగ సభ నిర్వహించి అదే వేదిక నుంచి తెలంగాణ వ్యాప్తంగా రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతు భరోసా నిధులను నేరుగా జమ చేస్తున్నట్లుగా వెల్లడించారు. వ్యవసాయం, రైతు సంక్షేమం, ఎరువుల లభ్యత, పంటల కొనుగోలు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, పరిపాలన సంస్కరణకు సంబంధించి తీసుకున్న కీలక నిర్ణయాలను సమావేశం అనంతరం సచివాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సహచరుల మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్కలతో కలిసి పత్రికా విలేకరుల సమావేశంలో అయితే మాట్లాడటం జరిగింది. ఇది ఒక రైతాంగానికి మరి ఈ యొక్క వార్త మంచి తీపి కబురుగా మరి దీనిలో చెప్పడం అయితే జరిగింది. ఇక కర్ణాటకలో డికే షాక్. కర్ణాటకలోని బీజేపీ జేడీఎస్లకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు అనుకూలంగా ఓటేయడంతో కర్ణాటకలో ఎమ్మెల్సీలన్నీ కాంగ్రెస్ గెలుచుకుంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తనదైన శైలిలో బీజేపీ జేడీఎస్కు షాక్ ఇచ్చారు. 2 పార్టీలకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు ఓటేయడంతో బలం లేకున్న 5వ ఎమ్మెల్సీని కాంగ్రెస్ గెలిచింది. మరోవైపు జార్ఖండ్ రాష్ట్రంలో 2 రాజ్యసభ స్థానాలు గురువారం జరిగిన ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కలకలం రేపింది. ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుతో బరిలోకి దిగిన స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ సత్వానీ అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా అభ్యర్థి బైద్యనాథ్ రామ్ విజయం సాధించారు. జేఎంఎం అభివృద్ధిగా అత్యధికంగా 30 ఓట్లు కైవసం చేసుకోక పరిమళ్ సత్వానీ 28 ఓట్లతో గెలుపొందారు. అయితే ఇండియా కూటమి తరపున పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ జోహర్ కేవలం 20 ఓట్లకే పరిమితమై అనూహ్య ఓటమిని చవిచూశారు. ఎన్నికల్లో జరిగిన క్రాస్ ఓటింగ్తో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగలగా ఎన్డీఏకు అనూహ్యంగా అదృష్టం వరించింది. జార్ఖండ్ శాసనసభలో ఎన్డీఏ కూటమి కేవలం 24 మంది ఎమ్మెల్యేలు, బీజేపీ 21, ఎల్జేపీ రామ్ విలాస్ 1, ఏజీఎస్ 1, జేడీయూ 1 బలం మాత్రమే. అయినప్పటికీ సత్వానికి 28 ఓట్లు రావడం క్రాస్ ఓటింగ్ జరిగిందనడానికి స్పష్టమైన నిదర్శనంగా కనిపిస్తుంది. మరోవైపు అసెంబ్లీ ఇండియా కూటమికి ఏకంగా 56 మంది ఎమ్మెల్యేలు, జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, సిపిఐఎంఎల్, లిబర్ 2 బలం ఇంకా ఉంది అని కూడా ప్రచురించడం అయితే జరిగింది. ఇక అదేవిధంగా చూసుకుంటే రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. రాయదుర్గంలోని టీజీఐసి భూముల వేలంపై హైకోర్టు స్టే విధించింది. సర్వే నెంబర్ 83/1లో ఇటీవల నిర్వహించిన భూముల వేలంపై 3 వారాలు స్టే విధించింది. మరి దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎస్బీఐ టీజీఐసి గౌర్ వెంచర్స్కు నోటీసులు జారీ చేసింది. రాయదుర్గంలోని పనకమక్తలో టీజీఐసి జరిపిన భూముల వేలంపై ఇటీవల ఎస్బీఐ హైకోర్టును ఆశ్రయించింది. దీని గురించి మనం ఆల్రెడీ చదువుకున్నాం, ఏం ప్రచురించారనేది. ఇక పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలని చెప్పి కరీంనగర్ రౌండ్ టేబుల్ సమావేశంలో మరి కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తడం అయితే జరిగింది. పవన్ కళ్యాణ్పై దేశద్రోహం కేసు నమోదు చేయాలట. మరి తెలంగాణ ప్రజలు ఉగ్రవాదులు, వేర్పాటువాదులతో పోల్చిన సినీ నటుడు పవన్ కళ్యాణ్పై తక్షణమే దేశద్రోహం కేసు నమోదు చేయాలని కవిత డిమాండ్ చేశారు. కరీంనగర్లో జరిగిన తెలంగాణ ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రారంభోత్సవం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణ ఆనవాళ్లను, భావజాలను పక్కన పెడుతూ పొరుగు రాష్ట్రాల నాయకుల పెత్తనానికి మళ్లీ బాటలు వేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేస్తుందని కవిత ఆరోపించారు. రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాకార తోరణాన్ని రాజకీయ రేఖ పోకడ అంటూ తొలగించారని, చార్మినార్ పూర్ణకుంభం తీసేసే ప్రయత్నం చేసి వ్యతిరేక రాత రావడం వెనక్కి తగ్గారని విమర్శించారు. గెజెట్ నోటిఫికేషన్ లేదన్న సాకుతో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి కొత్త విగ్రహం చేతిలో బతుకమ్మ లేకుండా చేసి తెలంగాణను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో ఎలాంటి చర్చ లేకుండా విగ్రహాన్ని మార్చేశారని, గూగుల్లోనూ ఉద్యమకాలం నాటి పాత విగ్రహం కనిపించకుండా చేశారని దుయ్యబట్టారు. తెలంగాణ కళాకారులకు అడ్డంగా ఉండాల్సిన రవీంద్ర భారతిలో సినీ నేపథ్య గాయకుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం, గద్దరన్న పేరుతో జానపద అకాడమీకి బదులు సినిమా అవార్డులు ఇవ్వడం ఆంధ్ర పెత్తనానికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన స్థలంలో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని, జయశంకర్ సార్, మహాత్మా పూలే విగ్రహాలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కరీంనగర్ తెలంగాణ చౌక్లో అభివృద్ధి పేరుతో 2009లో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలగించి ఉద్యమవాదానికి అడ్డంగా ఉన్న ఆ ప్రాంతాన్ని అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చేసినా
మీకు మీ నాన్నగారికి మీకే చెల్లింది. ఎవరు దేశ ద్రోహులు అనేది ప్రజలు నిర్ణయిస్తారు అని చెప్పి విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ దేశద్రోహం కేసు పెట్టాలి అని కవిత మాట్లాడిన మాటల్లో మీరేమనుకుంటున్నారు? కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ అయితే చేయండి. ఇక రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు ఉంది. నగరంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న రౌడీ షీటర్ సాయి కృష్ణ అదృశ్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లోని సీసీటీవీ ఫుటేజ్లను తక్షణమే భద్రపరచాలని కోరుతూ సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె దాఖలు చేసిన పిటిషన్పై విజయవాడ 2వ ఏజీఎం కోర్టు నేడు తీర్పును వెలువరించింది. పోలీసుల తీరుపై సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కృష్ణలంక సీఐ నాగరాజు బలవంతంగా తన సెల్ ఫోన్ తీసుకుని పలు కాల్స్ చేశారని ఆమె ఆరోపించారు. తన కుమారుడి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి చిత్రహింసలకు గురి చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. అసలు ఈ కేసులో నిజానిజాలు బయటకు రావాలని, సీసీటీవీ ఆధారాలను తక్షణం కాపాడాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. కృష్ణలంక పిఎస్లో తన కుమారుడు లాకప్ డెత్కు గురయ్యారని బలమైన అనుమానాలు ఉన్నాయని, అసలు సాయి కృష్ణ బతికి ఉన్నాడో లేదో పోలీసులు స్పష్టం చేయాలని విజయలక్ష్మి కన్నీటి పరిమితమవుతున్నారు. పోలీసులపై వస్తున్న తీవ్ర ఆరోపణల నేపథ్యంలో కేసు దర్యాప్తును ఉన్నతాధికారులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసు విచారణ అధికారి ఐఓగా రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తులో భాగంగా ఆయన నేడు కృష్ణలంక పోలీస్ స్టేషన్ సందర్శించారు. ఇదిలా ఉండగా తమ కుమారుడి అదృశ్యం వెనుక పోలీసుల హస్తం ఉందని ఆరోపిస్తున్న కుటుంబ సభ్యులు ఈ వ్యవహారంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే సిబిఐ దర్యాప్తు జరిపించాలని గట్టిగా డిమాండ్ అయితే చేస్తున్నారు. అతను ఎలాంటి వాడైనప్పటికీ కూడా చట్ట ప్రకారం శిక్షించాలి, కానీ పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా చేయడం ముమ్మాటికి తప్పే. కానీ సాయి కృష్ణ అనే వ్యక్తి కూడా అతను ఒక మర్డర్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతనిపై పోక్సో ఉంది, రౌడీ షీటర్ ఉన్నాయి. అయితే అతని మీదే కాదు, ఇంకా చాలా మీద ఉంది. కానీ ఇతనికి ఇలా జరగటం తీరని మరి హేయమైన చర్యగా మనం అనుకోవచ్చు. నిజంగా కన్నా పోలీసులు ఆ రకంగా ఆమె ఆరోపిస్తున్నట్టుగా చేసి ఉంటే అసలు ఏం జరిగింది అనే దానికి ఇంకా మరింత క్లారిటీ రావాల్సిన అవకాశం అయితే ఉంది, ఇంకా అవసరం అయితే ఉంది. ఇంకా ఇరాన్కు అమెరికా ఘాటు హెచ్చరిక. ఒప్పందం నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవట. మళ్లీ సైనిక చర్యలకు సిద్ధమవుతున్న రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సముద్ర దిగ్బంధాన్ని అమలు చేసే సామర్థ్యం మాకుంది అని చెప్పి అమెరికా చెప్తుంది. ఇక కేటీఆర్ వ్యాఖ్యలపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. జిల్లాలోని ఇసుక క్వారీలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మండలంలోని పలు గిరిజన సంఘాలు నాయకులు తీవ్రంగా ఖండించారు. గురువారం వాడిగూడెంలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గిరిజన ఇసుక సొసైటీల ద్వారా వేలాది మంది గిరిజనులు ఉపాధి పొందుతూ ఆర్థిక పురోగతిపై వైపు అడుగులు వేస్తున్న తరుణంలో వారి అభివృద్ధిని అడ్డుకునేలా కేటీఆర్ మాట్లాడడం తగదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల పేరుతో జరిగిన ఇసుక దోపిడీపై స్పందించని కేటీఆర్ ప్రస్తుతం ప్రజాప్రభుత్వంలో గిరిజనుల అభివృద్ధికి ఉపయోగపడుతున్న క్వారీలపై వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సరికాదన్నారు. పేద ప్రజలు పొట్టగొట్టేలా చేసిన వ్యాఖ్యలను ఆయన వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కంకర తేలిన రోడ్లతో ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పి యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో ఉత్తరూరు గ్రామానికి నల్లుదిక్కుల రోడ్లలో అన్ని గుండం తలమాయంతో కంకర్ల రాళ్లు తేలి గ్రామానికి రావడానికి ప్రజలు కానీ అనేక ఇబ్బందులు పడుతున్నారని పాలకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు మేడి రాజు ఆవేదన వ్యక్తం చేశారని కూడా ప్రచురించారు. పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరిగిందట. భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలం ఫకీర్గూడెం గ్రామంలో గురువారం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట